అబ్బాయి వాను అమ్మాయివా అబ్బాయి అయితే అనుకుంటే తొంగి తొంగి చూస్తారు పుట్టే పుట్టగానే పొలగానే మొక్క మీకు మొసమరక పానం పోదే పోయి పోరంతో లంజముండా అయ్యో సచ్చోతరు కాదే ఇవాళ ఎక్కడో రిండే పుట్టే పుట్టుతో జ్ఞాన ఓ ఇద్దరు ముగ్గురు పుడతారు ఓ అరిగో సరిగో ఎండాకాలం లేదా పెద్ద వానకాలం పెద్ద ముసురు పెట్టంగా తెలంగా పొద్దా ముసురు పెట్టంగా చెడ బడాగంటారు. అరే వాళ్ళు లంజ నా పేరే లంజ అని లంజ అంటే ఇంగ్లీష్ లో చెల్లి అన్నట్టు ఎరికేనా ఏ సార్ అని చదువు నేర్పింది లంజ చేశారు అందేస్తారా ఇంకా నాయో నీకు దాసు నేర్పినట్లు మనకి లంజే ఎవరు అనే కొడుతా ఆడుపుగా పుట్టేది నీ దగ్గర కొడుకు బిడ్డ చూడే నా దగ్గర కొడుకు ఎన్ని దగ్గరనే నా దగ్గర బిడ్డే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అమ్మ దాసుడు అమ్మ నాకు అర్థమైన కొడుకులు కలిగినా లేక బిడ్డ కలిగిందమ్మా ఓ అమ్మాయి గర్భ ఇద్దరు కొడుకులు అంటే మళ్ళా ఓ కొడుకు ఓ బుడ్డ బుడ్డ అయ్యో బిడ్డ అమ్మా నీకు ఒక బిడ్డ కలిగింది ఒక కొడుకు కలిగింది అయ్యారో ఈ చంద్రబాబు పిల్లగాడు అత్యంతలు పెడితే గోడ సరిపోయి గొక్కొని నోటేసుకున్నాను సోడిది అది కాయ మొక్కలు దాంతో పెట్టుకో కానీ నువ్వు రెండేసావు సూపర్ అయ్యారు పవన్ ఓకేనా వాడ నాగుతాండా వందన పాత్ర ఉన్న అదులు ఇక్కడ కూర్చునే కలిసి అప్పుడే కూర్చో రాగమాట చూస్తూనే పోతున్నా నీ కాంచనా కాలుకోండి నీ బట్టలకే తాడు తెంపుతే
అన్న తల్లి ఆ తల్లి ఏమి ఇద్దరు కొడుకుల సైతం మల్ల కమల పిల్లలు కలిగింది ఒక బిడ్డ ఒక కొడుకు కలిగింది ఇవాళ 21 రోజున మన పిల్లలు రారైపోతున్న పోరవాడు బిడ్డ పోరైపోతుంది అంటారు అగో కన్నవాళ్ళ మీద పెడితే కడవలు తెలుసునంటారు నాదాగార బ్రాహ్మణ విలువాలి విలక్షణంగా పిల్లల పేరు పెట్టాలి కత్తిరికాడ కూర్చున్న భర్త బ్రాహ్మణ పడకర మరి కవర్ పంపిలాట రాజు తిరగబోయే రాజయ్య భారీ ఉన్న మాలకి వెళ్ళిపోతున్నాడు ఏమనిపిస్తుంది కోరని చూస్తే నీకు అమెరికా పోషుడు కనిపిస్తుంది అనిపిస్తుంది అరే పెద్ద ముసురు పెట్టాక వానకు ఎవరైనా నన్నే పిలుస్తారు ఆ తంతే వెనకడ తంతే పూర్వకాలం అమ్మ మీ ఇంటికి దినాలా ఏడాది మాసికం శుభకార్యం దినాలు తిప్పగలంటూ రామచంద్ర రత్నగుందరా వెళ్ళి నీ పాదం మంచిదా అని చెప్పిన అదే అవ్వ అమ్మా తనద్దమ్మా అన్నం పెట్టి తెప్పకూడదు పిచ్చి నవ్వకూడదు అన్నం పెట్టి తెప్పదు పిచ్చెలు అన్నం పెట్టి తెప్పితే పెట్టినోళ్ళకు ముక్తి ఉండదు చిన్నోళ్ళకేమో భక్తి ఉండదు పిత్తి నవ్వుతే ఇక పిత్తు నవ్వినాక అలిగిపోయి ఆట కూరగాయల మార్కెట్ లో కూర్చొని ఓ అని ఎడుతుందట పిత్తు మార్కెట్ ఇక ఏడుతాయించే ఆ ఆడవిధులందరూ ఏడు పెక్కడు కానీ నాసుండ అయ్యారి దగ్గరికి వచ్చిల్లట మన నీ దగ్గరికి అమ్మా నాగరాయ గారి దగ్గరికి వచ్చి అయ్యగారయ్య గారు రోజుకి ఏడు పెక్కడదని వాళ్ళు అన్నారు ఇక మీరు ఎందుకమ్మా ఎంత పని చేసి పిత్తి నవ్విళ్ళు కాబట్టి అలిగిపోయి మార్కెట్ లో కూర్చొని ఏడుతుంది ఏడుపు బంద్ కావాలంటే కూరగాయలు అమ్ముడు పోవాలంటే మంగళారతులు ముట్టించుకొని కొబ్బరికాయలు పట్టుకొని పోయి డీజే సప్పులతోటి ఇల్లు నింపుకోమన్నాం అంటారు పున్న ముందు కొడుకు కలగాలి అమ్మవాద ముందు ఆడపిల్ల కలగాలన్నారు మన తిరగబోజ నగరంలో నదుడు తిరగబోజ రాజు భార్య సీతాదేవి గారు ఇంతకు ముందు ఇద్దరు కొడుకులు మళ్ళీ నీ కమల పిల్లలంటే కొడుకు బిడ్డ కలిగిల్లమ్మా చిన్న కొడుకు శివసేనారాజు రామ రామ చిన్న కొడుకు
చెల్లె అవ్వయ్యకు బిడ్డ పుట్టింటి ఆడిబిడ్డ శివలీల దేవన్నడమ్మా మా దాన కర్తలమ్మ అవదానం బహుదానం దానం చెత్త దానం పట్టుకొని పోతానన్నాడు బ్రాహ్మణి ఆడబిడ్డ లాంటి వాడు అయ్యా గులుక్కుంటూ పోవద్దు ఏడుకుంటూ పోవద్దు అయ్యా నేను అవదానం అడిగినంత వరాలు ముత్యాలు సంభావన ఇచ్చింది పండుగ వేసుకున్నావు కాబట్టి పండుగ వేసుకుంటే పదులు పెట్టాలి కానీ కుండెలు అండుకోని కుక్కోలు గొప్పగాలమ్మా దానం చేసినప్పుడు దానం పట్టుకున్నాడు బ్రాహ్మణయ్యంగా కది దానం వల్ల పట్టుకోని బ్రాహ్మణ దానం వల్ల పట్టుకో వాళ్ళు దానం ఇచ్చిండ్రా పట్టుకొని పోతానా ఆ కృషి ఎస్సీ వాళ్ళే కాదు ఈ రాదులే కాదు టెంట్ అవుదాన ఇల్లు తోవాలనే మెత్తది అంతే గణేష్ గడ్డ నీళ్ళ 10 కుర్చీలు చేసిన ఆడిగా ఎల్లుండి వరకులకు వస్తున్నావు ప్రోగ్రామ్ కు అవును మా ఇంటికి వస్తే నీకు ఎలాంటి కుర్చీ వెళ్ళమ్మా పైసలు పెట్టి కొనుక్కోవాలి దొంగతనం దాన్ని దొంగతాడు తెంపితే ఎక్కడనే దొంగ బుద్ధి వాళ్ళ కుర్చీ ఎత్తుకపోయింది బాడకావు మన పరకాలను వేస్తే వాళ్ళది ఓ టిన్ ఎత్తుకపోయింది బాడకావు అయితే అమ్మా ఎవరమ్మా వీళ్ళు మీది అయిపోయిందా మాది ఎల్లమ్మ కథ అయిపోయింది చెప్తాను అయితే కానీ మా ఇంత పని చేసే దాచిపెట్టిమే దాచిదేనా అవును అచ్చలు నా పిల్ల వెళ్ళే ఉన్నది నా కూడా మొగాలి నన్ను ఏ ఊరంగా తమ్ముకొస్తావు నా అక్కడికే నాకెందుకమ్మా నవీను చూస్తున్నాడు నీ గురించి నా గురించా వాళ్ళిద్దరు తమ్ముడు ఎత్తున్నారు నాయలు ఇద్దరు ఒక కోరి నన్ను మా అత్తనే నీ మాట అయితే బెటర్ వాళ్ళు ఇతర పోతులు ఎక్కున్నారు ఇతర పోతులు వాళ్ళు బండి కాడితే అచ్చేయరు కదా బండి మనసులే కాకున్నారు కొడుకును బాబా కట్టుకున్నది బిడ్డలు లేని భ్రమలాయన కొడుకున్న బిడ్డల పెద్ద కొడుకులు ఎంత అంత వాళ్ళు చేసినట్టు పెరిగి పెద్ద అయినాడు నా బిడ్డ పెళ్లి చేసి వచ్చినాడు కాలు కన్నదానం వేసే పొంది లోకం అంటారు అమ్మమ్మ ఎవరు కన్న బిడ్డ అంటే సిలిక భోజనాలు సీతారాజు కన్న బిడ్డ అంటారు బాలవతిరాజు సూర్యవతి మహారాజు శివసేన మహారాజు తోడబుట్టిన చెల్లి అంటే భర్త అంటే పోతాడు నాకు పేరు గొప్పతనం అనుకున్నది సంబరాపడబట్టేనా సంబరానికి చెప్పనడు వీరేదా అమ్మమ్మ కొడుకును బిడ్డను పడ్డ బాబా కట్టుకొని ఆ పిల్లగా సారి పోయేస్తారన్నదమ్మ అయ్యో నవరవే నన్ను తల్లి అమ్మ నవరవే నన్ను కన్న తల్లిమా తల్లి నవరవే నన్న కన్న తల్లిమా శివసేన అయ్యో రావమ్మో నా కన్నా నీకంటే కర్రెగా నాన్న బామ్మడిది నేను వచ్చిన ఉత్సా నీకు ఇంత పోయినారా వాడకల సాయం కొంత గట్ట గట్ట పోయిపో లాడు పోయిపో అయ్యో రామ
చేస్తానట ఇద్దరు బస్సు పిల్లల పక్కలేసుకున్నా కొడక శివసేన బిడ్డ శివలీల దేవాని ఏడేడు మేడల్లా అమ్మ కన్నుల్లా కన్నుల్లా కళ్ళు మండిపోరు ఎవరు లేక సరి తల్లులారా నాయన ఏమరాజు వాళ్ళు ఏమలోకం వచ్చేది ఎవరో కాదు నానా సిరకపోయిన ఎవరు రాదు సిరకపోయిన మరాలు భార్య సీతాదేవి అమ్మమ్మ ఇవాళ ఇద్దరు జీవనాలు ఇవాళ ఒక్కనాడు ఏమలోకం రానున్నాయన్నాడా అరే ఇది ఎక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు భార్య వంటలు ఎక్కడ వండుకున్న ఏమలోకం వంట కట్టనన్నాడే ఎవడు బయలు వెళ్ళేనా మనసు భావన వేచేనా గడగాట గాయముడు కాలువేగంలో కాలువేగంలో మనసు భావన మాత్రమ్మ వచ్చే గాయముడు సిల్కపోజానమురా కంటి కొడల మీదారా మనసు భావన మాపేనా కాలభాసము తీసేనా రాజు దేవి కేసీనా కాలభాసము తీసేనా తల్లి కేసీనా వారమ్మని జీవన ముందబట్టి ఒక్కటే గడియల్ల భార్య భర్తల జీవనం అమ్మ భర్త ప్రాణం పోయేది భార్య ఎరతలేదు భార్య ప్రాణం పోయేది భర్త ఎరతలేదాట ఒకటే గడియల్ల భార్య భర్తలు విలువిలువిలు అల్లాడబట్టేనా నారమ ఓరమ అయ్యో దేవరా ఓరమ అయ్యో దేవరా తల్లి చూడు నాయన విలువిలు మంచాల వండుకున్న కాడ అల్లాడబట్టేనే అందుకే అంటారమ్మా భర్త ప్రాణం పోయేది భార్య తెలుసలేదు భార్య ప్రాణం పోయేది భర్తకు తెలుస్తలేదు నవ్వా గుడ్లల్ల కొనడు పసిపిల్లలు చిన్నవాళ్ళు పిల్లలా ముక్కుల పక్షులన్నారు నాయనే అమ్మా అయ్యో కొడుకు శివసేన రాను అమ్మ శివలీల దేవి తల్లి పక్కల గోపల పిల్లలేమో గాగ్గా నెడతాను కన్న తల్లి కలవరు తప్పింది నామా కంటి చూపు తప్పినా కన్న తల్లి సాగు కంట గది కచ్చది అందుకే అంటారమ్మా చుట్టాలు బంధువులు కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు బలగా అందరు చుట్టూ కూర్చున్న ఎముడు వంశవంగ ఎవరడ్డం అంటారు అగో ఎవరు వీణ నాడికి నింద పెట్టుకోడు మమ్మలారా అనిపించిన పెద్దలు చెప్తారు ఏదన్నా నింద పెడతారు ఏమలోకం వంట పోతాం నిందే లేంది పొందే కూడదన్నారు పెద్దలు అగో
బిడ్డకున్న కాడగా తల్లి చూడు అమ్మా సీతాలదేవి ఎడమ కాల వీధికెళ్ళి తల్లి కుడి యొక్క వీధికెళ్ళి ఎడాలేని రోగము రోగమే రావంటే ఎడాలేని రోగం రోగమే రావంటే ఎవరెక్కలు లేవు నడవకాలు రావుగా మాట్లాడ తల్లికి నోరు రాదుగా మంచముల పూలింది కుప్పోలే ఎదుగుతామన్నా ఎక్కడెవరు లేరమ్మా అవో కట్టకున్న పడుతుంటే అరుగుల ఆడిపోతాడు బామగన పారం పోతాను మన పిల్లల పిల్లలది భార్యతోని మాటలు చెప్పడాయన అయ్యో నాదా నా ప్రాణం పోతాను మన చిన్న పిల్లలు పైలమయ్యా అని భార్య అన్నా భర్తతోని మాట చెప్పడా ఇద్దరి ప్రాణం ఒకటే గడియల్ల పోతాంది ఒకరు సాగు వాళ్ళు చూస్తలేరు ఎదిగిన కొడుకులు ఉంటే పల్లెల్లో ఉన్నారు ఇద్దరు కోడళ్ళు ఒంటి మేకలు ఉన్నారు కానీ అట్ట సాగు చూస్తలేరు మా సాగు చూస్తలేరమ్మా నలుగురు పిల్లల కన్న తల్లి చూడు మా ఎవరి సీత జీవిగా రోజుకోకమాయన పొత్తుల్లా పిల్లలు పసి పిల్లలు కొడుకరే కొడుక శివసేన బిడ్డరావే బిడ్డ బిడ్డరా శివలీలా ఓ బిడ్డ శివలీలా ఇత నాకిద్దరు కొడుకుల సైదుడు నాకు ఒక్క బిడ్డుంటే నింద తిన్నాడు ఎరికేడుతుంది నా బిడ్డ కన్నీళ్ళు నా మీద పడ్డం సత్యనాదేవి సర్గం పోతుంది నా కొడుకుల కన్న పేరే ఉంటుంది ఆడబిడ్డ లేనిల్లు మరగదు ఏదంటారు కురాడు లేనిల్లు కురవదు అంటారు ఇల్లు కాస్తే మళ్ళీ ఇల్లు కట్టుకుంటే 7 తంతలు నాడు ఆడబిడ్డ ఎదుగురు ఆడుకుంటారట సత్యం తెల్లారి నా కొడుకులకు ఆడబిడ్డ లేని అవుతారవ్వా ఎటు చేయని గుడ్డు నాకు ఒక్క బిడ్డ ఉండాలని బిడ్డలో బిడ్డ నీ కొరకు కోడి మొక్కలు వచ్చింది అవ్వా ఇద్దరు కొడుకులు కన్నా ఒక్క బిడ్డ లేదని కోడి పూజలు చేసి నిన్ను కన్నావో నువ్వు పుట్టినాడు సంబరపడ్డనే బిడ్డ నీ పేరు పెట్టినాడు కొండంత పండుగ చేసుకున్నాం 21 దినం వెళ్ళింది బిడ్డ నువ్వు నడవంగా చూసినా నువ్వు నీ బంగారు నోట వారి పిలిచినవా నా తెలియదా అవ్వా నీ మాట మాట పిలిపకముందే ఎవని కళ్ళేమండే ఎవని పిలిపే బిడ్డ ఎవని పిలిపే బిడ్డ ముందుకంటే ఓ బిడ్డ శివలీల దేవి నేను పుట్టి 21 ఏళ్ళంగానే అవరిస్తనన్నా అవనే గండారా నువ్వు పుట్టినావా నా సాగు పాడబడదే వీటో నేను చత్తందని నా సాగు కొరకు ఎడతలేరు నేను చచ్చిపోతే నువ్వు ఎట్ల బతవే బిడ్డ నువ్వు పోలినే పిల్లవైనా నాకు ఈ దుఃఖం ఉండకపోవు నువ్వు నడిచాడే బిడ్డవైనా నాకు ఈ దుఃఖం ఉండకపోవే బిడ్డో నువ్వు పొద్దుకి 7 సార్ల పాలు దిగితే బతికేదారి మాపడి 7 సార్ల పాలు దిగితే బతికే బిడ్డవమ్మా నువ్వు పాల కొరకు బిడ్డ సంవత్సరాడితేనమ్మా అవ్వా నీకు తన బాయామిత్రం నీకు తన బాయామిత్రం బిడ్డ నా తోడ ఉట్టవు అక్కుండేపటికే అక్కలార నా ప్రాణం పోతుంది అగో నా బిడ్డ పైలమా నేను అక్క చేతులు పెడుతున్నా నాకు చెల్లి ఉండేపటికే చెల్లి చేతులు పెడుతున్నా